దేవునికి స్తోత్రం కలుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? చెప్పండి, నోటితో చెప్పండి అమ్మా. ఉన్నారా? నిహారిక చెప్తుంది, బాగానే చెప్తుంది. రైట్ రైట్. నిహారిక సంతోషంగానే ఉంటుంది. రైట్, సంతోషం. అరుణ్ కూడా ఉంటాలే కదా. రైట్, సంతోషం. అందరి మేము కూడా సంతోషంగా ఉన్నాం. అయితే సంతోషంగా ఉండడానికి కారణాలు ఏంటో తెలుసా? కేవలం రక్షణ బట్టి, ప్రభు సన్నిధిని బట్టి. హల్లెలూయా. లోకంలో వాటిని బట్టి కాదు, కానీ ప్రభుని బట్టి సంతోషం. నైనా వీరుడు ధీరుడు, నువ్వు వెనక్కి కూర్చో, మీరు దాన్ని ముట్టుకోకూడదు. అబ్జర్వ్ చేయండి. నువ్వు వెనక్కి పోనైనా బాబు, కొంచెం వెనక్కి జరగండి. ఆ వైర్లో అయితే అది పడిపోతుంది. ఆయన నాకు ఇష్టమైన వ్యక్తి ఈయన అనమాట ఈ వీధిలో, లడ్డు. కాబట్టి ఆయన ఏం చేసినా సంతోషం అనిపిస్తుంది. ఇష్టమైన వాళ్ళు ఏం చేసినా సంతోషమే, కానీ అందరూ ఇష్టమే కాదని, కానీ ఈ వీధిలో అన్నాను కదా. రైట్. కాబట్టి మంచోడు, సంతోషం. కొంచెం ఏంటి అల్లరి ఎక్కువైనా అల్లరి కూడా మంచి అల్లరి, బెస్ట్గా ఉంటాడు. సంతోషం. ఆయన యాక్టివ్ నేను సంతోషపెడతాను. ఏడు పెడితే క్షణాలు ఆడుంటాడు అనమాట. అది యాక్టివ్నెస్. ఆ చురుకుదానాన్ని బట్టి ఇష్టపడతాను. చురుకుగా ఉండడం కూడా ఆశీర్వాదం. హల్లెలూయా. సరే, మంచిది. మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మనం ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. తీయండి. గత వారం మనం 3 అధ్యాయం 4వ వచనం ప్రకటన గ్రంథంలో చదువుకొని ధ్యానం చేసాం. దానికి కొనసాగింపుగా మరి 5, 6 వచనం కూడా చదువుకొని మనం ప్రౌచితమైతే మరి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రము ధరించుకొనును. జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. రైట్. చదువుకున్న భాగంలో సార్దీ సంఘం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గత 2 వారాలు 4వ వచనం ధ్యానం చేసుకున్నాం. అయితే తమ వస్త్రం అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో ఉన్నారు. అంటే వారు లోకమాలి అంటకుండా జీవించిన వారు కొంతమంది ఉన్నారు. ప్రతి సంఘంలో కూడా ఎలా ఉంటారంటే గొర్రెలు మేకలు ఉంటారు. కొంతమంది వాక్యానుసారంగా జీవించేవారు, కొంతమంది అయితే కొంతమంది లోక సంబంధంగా జీవిస్తారు. సాది సంఘంలో మెజారిటీ లోక సంబంధంగా జీవించారు. అయితే కొంతమంది శేషం మిగిలి ఉంది. కొంతమంది నా వాళ్ళని చెప్పుకోవడానికి దేవునికి ఉన్న ప్రజల్లో కొంతమంది ఉన్నారు. వారు ఎలాంటి వారంటే వారి వస్త్రాలు అపవిత్రపరచుకునని, అనగా మలినం అంటకుండా ఉప్పు నీళ్ళలో మరి చేపలాగా, నీళ్ళలో మరి తామరలాగా వారు జీవించిన వారు కొంతమంది ఉన్నారు. అలాగా మనం కూడా జీవించాలి చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు వారు అర్హులు గనక, అంటే అర్హత ఉన్న వారికి తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించదు అంటున్నాడు. ఎవరైతే మలినం అంటకుండా వారి వస్త్రాలు అపవిత్రపరచుకోకుండా జీవించారో వీరు అర్హులు అంటున్నాడు. ఏమంట? అర్హులు. ఈరోజు చర్చిలో ఎవరైనా కూర్చోవచ్చు. నా మందిరము సమస్త జనులకు, అన్ని జనులకు ప్రార్థనా మందిరము అన్నాడు. ఎవరికి? సమస్త జనులకి. వాడు తాగబోతైనా తిరిగిపోతైనా ఎవడైనా ఎవరైనా వచ్చి రావచ్చు, కూర్చోవచ్చు, వాక్యం వచ్చి పోవచ్చు. అయితే మందిలో కూర్చునే ధన్యత అందరికీ ఉంటుందేమో, కానీ పరలోక రాజ్యం వెళ్ళే ధన్యత మాత్రం ఎవరు కూడా అర్హులకు మాత్రమే ఉంటుంది. ఎవరు అర్హులు? ఎవరు అర్హులు అంటే, ఇప్పుడు మీరు డాక్టర్ కావాలనుకో, ఎవరు డాక్టర్ కావాలంటే చదువుకోవాలి, ఎంబీబీఎస్ చదవాలి కదా. చదివి తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయిన తర్వాత వారికి పట్టా ఇస్తారు. ఏమి ఇస్తారు? మీరు ఇళ్ళల్లో ఉన్నారు కదా, మీ అందరి ఇళ్ళకి పట్టాలు ఉన్నాయా? ఉన్నాయలేవా? ఉంటేనే అర్హులు మీరు, లేకపోతే చలో అంతేనంటారు. అంటే బాడిగిలో ఉంటారులేండి, మీ బాడిగే మీ పట్టా అనుకోండి, అది వేరే సంగతి. సొంత ఇల్లు ఉన్నవారికి మాత్రం పట్టా లేదనుకో
ఎలా ఉంటారంటే ఎప్పుడు వచ్చి లాక్కపోతాడో టెన్షన్గా ఉంటారు కదా. పర్మనెంట్ ప్లేస్ కానప్పుడు ఏమవుతుంది, ఊరినే వేరే వాళ్ళ స్థలంలో వేసుకున్నా కష్టమే. నీకంటూ పట్ట ప్రభుత్వం వాళ్ళు ఇస్తే నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు. ఇంకా ఢిల్లీ వరకైనా పోయి నీ గల్లీలో ఉన్న మరి నీ ఇంటి కోసం ఢిల్లీ వరకైనా పోయి పోరాడతావు, ఎప్పుడు నీకు పట్ట ఉంటే వస్తానంటారా. అట్లాగే నువ్వు అర్హుడు అయితేనే నీకు పరరాజ్యంలో స్థానం ఉంటుంది. డాక్టర్గా మరి ఎవరైనా నియమితులు కావాలన్నా వారికి పట్ట అవసరమే. డాక్టర్ పట్ట తీసుకొని వచ్చి నేను డాక్టర్ అని చెప్పుకుంటేనే వాళ్ళు ఎవరైనా కానీ వెళ్ళి చూపించుకుంటారు. అట్లాగే పోలీస్ అయినా అలాగే కలెక్టర్ అయినా వారు కూడా అర్హులు అవుతారు. ఎప్పుడు చదివి ట్రైనింగ్ చేసి ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత వాళ్ళు అర్హులు అయినప్పుడు వారికి ఉద్యోగం వస్తుంది. అందరికీ ఇవ్వరు కదా. ఇప్పుడు మీరు పోయి ఒక అర్జీ పెట్టుకోండి కలెక్టర్ ఆఫీస్లో, నాకు ఉద్యోగం ఏంటి అని. అర్థమైందా? నీ ఉద్యోగాన్ని బట్టి ఇచ్చేస్తారా? ఓకే, నీ మార్కులను బట్టి నువ్వు అర్హుడు అనుకుంటే నీకన్నా మంచి మార్కుడు వస్తాడా రాడా? అతని కంటే నేనే అర్హుడిని సార్ అంటాడు. నాకు ఇక అతనికి ఎలా ఇస్తాను అంటాడు. అయ్యా నీకు రిజర్వేషన్ ఉందయా అంటాడు. రిజర్వేషన్ కూడా వస్తాడు లాస్ట్కి. ఓకేనా? అంటే పోటీ ఉంటుంది. అయితే పరలోక రాజ్యంలో మాత్రం అర్హులుగా ఉన్న వారికి మాత్రమే జీవంలో పేరు రాయబడుతుంది. అందుకే అంటాడు, ఈ సాధి సంఘంలో కొంతమంది అర్హులు ఉన్నారు, యోగ్యులుగా ఉన్నారు, వీరు పరలోకానికి తగిన వారు కొంతమందే ఉన్నారు. ఆ కొంతమందిలో మనం ఉండాలి, అర్హులు. ఇక్కడ నిల్చొని నేను వాక్యం చెప్తున్నా, నాకు కూడా అర్హత ఉంటేనే నిలబడి చెప్పాలి, లేకపోతే నేను కూడా అనర్హుడినే. నేను కూడా మరి ఒక సంఘంలో ఊడ్చే పరిచయం నుంచి వాక్యం చెప్పే పరిచయం వరకు డెవలప్ అయ్యాను. వాక్యం చెప్పేవాను అప్పటికే. కానీ పాస్టర్గా నేను ముందుకు వెళ్ళడానికి అనర్హుడిని. ఎందుకంటే నాకేం లేదు పట్ట లేకపోతే. అందుకే బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళి పట్టా సంపాదించుకొని ఆ తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత పరిచయం ప్రారంభించాం. ఓకేనా? ఆ తర్వాత కూడా మ్యారేజ్ చేసాము. నిన్న అరుణ్కి నిహారికకి చేసాం కదా. చేయాలంటే కూడా అర్హత ఉండాలి. మరి అప్లికేషన్ పెట్టుకుంటే పోలీసు వారు వచ్చి చెక్ చేసి, ఎస్పీ ఆఫీస్ నుంచి, ఆ తర్వాత ఎంఆర్ వచ్చి ఆర్ఐ గారు వచ్చి చెక్ చేసి, ఎంక్వైరీ చేసి, ఇరుగుపూర్ వాళ్ళు ఎంక్వైరీ చేసి అన్నీ చూసి రాసి కలెక్టర్ కింద పెద్ద లెటర్ రాసి ఈయన అర్హుడే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రాస్తే, ఈ కలెక్టర్ గారు సొంతం పెట్టి అర్హుడే అని చెప్పి సెక్రటరీ పంపిస్తే సెక్రటరీలో మినిస్టర్ దగ్గరికి ఆ ఫైల్ పెడితే వాళ్ళంతా ఆఫీసర్ చెక్ చేసి నా ఫైలు, నా ఒరిజినల్ ఫైల్ చెక్ చేసి ఓహో ఈయన అర్హుడే అని వాళ్ళు సొంతం పెడితే అక్కడి నుంచి వచ్చింది. అప్పుడు లేదంటారా? అంటే ఒక మ్యారేజ్ చేయడానికి అర్హులుగా ఉండాలనుకుంటే ఇప్పుడు వివాహం చేసుకున్న అర్హులనే చూస్తారు కదా. ఇప్పుడు ఎందుకంటే కొత్త దంపతులు కాబట్టి వివాహం గురించి మాడుతున్నా. ఓకేనా? ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నంటే నాకు అర్హత ఉందా లేదని చూస్తారు. లేదంటారా? చూస్తారు లేదా? హైట్ చూస్తారు, కలర్ చూస్తారు, చదువు చూస్తారు, ఆస్తి చూస్తారు, ఎన్నెన్నో చూస్తారు. ఓకే ఈమె అర్హురాలు, ఈమె అర్హుడు అన్నప్పుడే వారు ఏమవుతారు? చేర్చుకుంటారు, చేసుకుంటారు, లైఫ్ స్టైల్ కొనసాగుతుంది ముందుకి. లేదంటారా? దేవుడు కూడా ఆరాధన చూస్తాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే హృదయశుద్ధి గల ధనిలు వారు దేవుణ్ణి చూచేదారు. నీ హృదయశుద్ధిగా ఉందా? లోకంలో ఉన్నావు, ఓకే, నీ హృదయం శుద్ధంగా ఉందా లేదా ఒకసారి పరీక్షించుకోమంటాడు. పట్టణాన్ని పట్టుకునేవానికంటే హృదయాన్ని పట్టుకునేవాడు గొప్పవాడు దేవుని దృష్టిలో. నేను ఎన్నో దేశాలు జయించాను ప్రభా, నాకు ఇచ్చే పర్వాలేదు అంటే ఇవ్వడు. భూలోకం నువ్వు జయించవచ్చు, భూలోకాన్ని ఏమేం చేయొచ్చు, భూలోకంలో ఎంత నాశ సంపాదించుకోవచ్చు, భూలోకంలో నీకు ఎంత అధికారమైన సంపాదించుకోవచ్చు. కానీ పరలోకానికి వెళ్ళాలంటే ఏం కావాలి? పాపం అంటకుండా పవిత్రంగా జీవించేవాడే అర్హుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని కొరకు శ్రమ అనుభవించినారో ఆ దేవుని రాజ్యం కొరకు యోగ్యులని ఎంచబడి నిమిత్తము దేవుడు మనల్ని పవిత్రపరిచాడు. ఓ భాగంలో పాత నిబంధనలో కూడా దేవునితో నడిచిన వారు ఉన్నారు. ఇక్కడ రాయబడింది కదా, ఏం రాయబడిందంటే తమ వస్త్రం మరి తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించేదారు. ఎవరు? యోగ్యులు, అర్హత ఉన్నవారు తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించేది, నాతో పాటు నడుస్తారు. పాత నిబంధనలో దేవునితో నడిచిన వారు ఉన్నారు. చూడండి, నోవాహు తన జీవితం మరి బతికిన దినాల్లో లోకంలో అందరూ పాపంలో ఉన్నారు. అందరూ అసలు మానవ సృష్టించడానికి దేవుడు బాధపడుతూ ఉంటుండే తరుణంలో ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడు కనపడ్డాడు. అతను దేవునితో నడిచిన వ్యక్తి నోవాహు. అంతకన్నా ముందు ఎవరు నడిచారు దేవునితో అంటే హానోకు నడిచాడు. అందరూ లోక సంబంధంగా జీవిస్తున్నప్పటికీ కూడా హానోకు దేవునితో నడిచాడు. నోవాహు దేవుని యొక్క మాట ప్రకారం నడిచినట్టుగా చూస్తున్నాం. అబ్రహాము కూడా దేవునితో నడిచాడు. ఎలాగంటే
దేవుడు చూపిన మార్గం నడిచిన వాడు ఎవరంటే అబ్రహాము. దేవుడు ఎలా చూపించడం నడిచాడు ఎవరు? అబ్రహాము. అలాగే దేవుని కొరకు సమస్తం త్యాగం చేశాడు మోషే. ఎలా నడిచాడు ఆయన అంటే సమస్తం త్యాగం చేసి నడిచాడు మోషే. దావీదు దేవుని స్తుతించుచు ఆరాధిస్తూ నడిచాడు దావీదు. అలాగే రోషం కలిగి దేవుని కొరకు నిలబడ్డాడు ఏలియా రోషంతో బతికాడు, రాజీ పడకుండా. గతంలో మనం ధ్యానం చేశాం కదా, రాజీ లేని బతకాలని. చేసామా లేదా? వింటాం కానీ రాజీ పడతానే ఉన్నాం. రాజీ పడతాం లేదా? ఎందుకు పడుతున్నాం రాజీ అంటే? లేట్గా వస్తుంటే రాజీ పడినారని అర్థం. రాజీ పడట్లేదంటే నేను రాజీ పడలేదు కాబట్టి ఈరోజు పెళ్ళి పోకుండా ఇడున్నా. మీ మేనమామ కూతుదో మీ మేనమామ కొడుకుదైతే మీరు ఉంటారా చెప్పండి? యథార్థంగా చెప్పండి. మీ మేనమామ కొడుకుదో కూతుదో పెళ్ళి అయితే ఇడు ఉంటారా? ఉండరు కదా. భక్తి ఉంటే మళ్ళీ చేస్తాం సార్ వచ్చే ఆదివారము అని పోతారు. పోకపోతే ఎట్లాగా నేను లేకపోతే పెళ్ళి అయిపోతుంది, నేను పోకపోయినా పెళ్ళి అయిపోదు. కానీ నా బ్లెస్సింగ్స్ మాత్రం వెళ్తాయి, నో ప్రాబ్లం. వెళ్తాయి వెళ్ళవా అంటే మన కమిట్మెంట్ ఇదే. రాజీ లేకుండా బతకడం అంటే కమిట్మెంట్. దేవునితో నిబంధన చేసుకున్నాం. ఒక్కరితో నిబంధన చేసుకున్న తర్వాత అలాగే ఉండాలి కదా. నిబంధన అంటారు. దేవునితో మనం నిబంధన చేసుకున్నాం. ఈ టైంలో ఆదివారాలు వద్దు సోమవారం పెట్టుకుంటే వాళ్ళు వింటారా? నా కోసం సోమవారం పెట్టుకుంటే వింటారా? నా కోసం ఇంకో రోజు పెట్టుకుంటే వింటారా? పెట్టుకోరు. ఎందుకు? వారు రాజీ పడరు వారు పెట్టుకున్న ముహూర్తాలకి. మనం ఎందుకు రాజీ పడాలి? దేవుని కొరకు దేవుని సన్నిధిలో ఉండాలి. వస్తానంటారా? ఖచ్చితంగా ఇప్పుడు పెళ్ళి అయిపోయింటుంది, నో ప్రాబ్లం, నాకేం బాధ లేదు. ఎందుకంటే ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ఇది మనం దేవునితో పెట్టుకున్న కమిట్మెంట్. దేవుని సన్నిధిలో ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి కదా. దేవునితో నిబంధన జనులం. మనం ఊరికి మాటలుగా క్రియలో చూపించాలి. ఒకవేళ నేను పోయాను అనుకో, పోతే ఏమవుతుంది తెలుసా? ఖచ్చితంగా దేవునికి అవమానం ఎట్లా వస్తుంది? ఎప్పుడు పాస్టర్ అంటే ఎట్లా వస్తాడు? పాస్టర్ అయితే అంటారు వాళ్ళే అంటారా? ఇప్పుడు దేవుని బిడ్డ అంటే ఎట్లా వస్తుంది? ఈ దేవుని బిడ్డ ఏంటిలే, వాడు చర్చిలో ఉండేవాడు ఈడు ఉన్నాడంటే వీడు దేవుని బిడ్డ కాదు. వాళ్ళే అంటారు. రాకపోతే ఇంకోటి అంటారు, వచ్చినా అంటారు. నిజంగా వీడు పాస్టర్ అంటే ఖచ్చితంగా రాకూడదు, ఈరోజు ఎట్లా వచ్చినాపా ఇట్లా అంటారు దేవుని బిడ్డ అంటే మళ్ళీ చెప్పుకుంటారు అంటారు, వాళ్ళే అంటారు. కాబట్టి మనం అవకాశం ఇవ్వకూడదు. ఓకేనా? నో ప్రాబ్లం. మళ్ళీ కలుస్తాం, మళ్ళీ ప్రార్థన చేద్దాం, మళ్ళీ పిలిపించి మళ్ళీ వాళ్ళకి విందు చేద్దాం, నో ప్రాబ్లం. లేదంటారా? అయితే ఇప్పుడు మాత్రం వెళ్దాం, ఎందుకంటే ఆదివారం కాబట్టి. ఎందుకంటే దేవునితో నిబంధన చేసి ఇప్పుడు దేవుడు కూడా నా బిడ్డ నా కోసం దేవుని ఆరాధిస్తున్నాడు, నేను మీతో కలిసి ఆరాధన చేస్తున్నాను దేవునికి. లేదంటారా? రైట్. కేవలం పాస్టర్కే కాదు, విశ్వాసమైన దినాలు ఇట్లా బతికాను నేను. నా స్నేహితుడు ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళలేదు నా ఆదివారం. అసలు ఇలాగే కదిరిలో నా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే పెళ్ళిని తెచ్చిపెట్టి చర్చిలో కూర్చున్నా నేను. ఎదుగుతున్నారు ఫ్రెండ్స్ అంతా. నేను ఏమన్నా చర్చిలో ఉన్నా. పెళ్ళి పోయిందే పెళ్ళికే, కానీ నేను ఎక్కడున్నారే ఆదివారం చర్చిలో ఉండాలి. రైట్. ఆ చర్చి ఫుల్ ప్యాక్ అయిపోయింది. సీఎండీ చర్చి, అది కూడా కదిరిలో. బయట నిల్చున్నా, ఏడ నుంచి కాంపౌండ్లోనే ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నానని ఫీలింగ్. దేవుని ఆరాధన, అమ్మయ్య ఆదివారం ఆరాధనలో పాల్గొని ఎప్పుడూ విశ్వాసంగా ఉన్న దినాల్లోనే అలా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ స్థితిలో వచ్చాం. కాబట్టి మీరు కూడా కమిట్మెంట్ అంటే రాజీ పడకుండా బతకాలి. చూడండి, అలాగా దేవుని కోసం రోషంగా బతికిన ఏలియాలాగా ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రార్థన వీడని దానియేలులాగా ఉండాలి. అనుకూలంగా ఉన్నాడు కాదు ప్రార్థన చేసేది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దానియేలు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి సింహాల బోన్లకి వెళ్తారు, నో ప్రాబ్లం. సింహాల బోన్లకి వేసినా మేము మాత్రం ప్రార్థన చేస్తాను. అలాగా దానియేలు దేవునితో నడిచాడు, ప్రార్థన నడిచాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరి వాళ్ళ పరిస్థితులు దేవుని ఆరాధించు అంటే వారు ప్రతి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలోకి వేస్తారు. అయినా నో ప్రాబ్లం, మేము అగ్నిగుండంగా నడుస్తాం కానీ దేవునితోనే ఉంటామని చెప్పారు. అలా నిబంధన వారు అట్లా చేసుకున్నారు. కాబట్టి రాజీ పడలేదు. అలాగే మనం కూడా దేవునితో నడిచే యోగ్యత కలిగి సాధి సంఘం ఎలాగైతే మరి కొంతమంది నడిచారో వారిలో మనం కూడా ఉండాలి. చూడండి, ఆ రీతిగానే సాధి సంఘంలాగా మనం కూడా తెల్లని వస్త్రం ధరించుకొని దేవునితో కూడా నడుస్తాం. హల్లెలూయా. ఎవరు అర్హులుగా ఉన్నవారు, యోగ్యులుగా ఉన్నవారు, వారు పవిత్రంగా జీవించేవారు, వారు దేవునితో నడుస్తారు. ఎలా నడుస్తారు? తెల్లని వస్త్రం ధరించుకొని. తెల్లని వస్త్రము అనగా అంటే రక్షణ వస్త్రం. తెల్లని వస్త్రం అనగా పాపం చేయకుండా జీవించడం. రైట్. ఏదైనప్పటికీ అలా జీవిస్తాం. ప్రవచితమైతే ఓ ప్రసంగం మరి నీతి వస్త్రము, శృతి వస్త్రము, కొన్ని ఉన్నాయి వస్త్రాల గురించి. ఇప్పుడు అవి తీసుకుంటే మళ్ళీ ఒక వారం కొనసాగుతుంది. దాని జోలు పోకుండా నేను ముందుకు వెళ్తున్నాను. ఏదైనప్పటికీ చూడండి, 5వ వచనంలోకి రండి. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనొచ్చు, జీవగంధంలో నుండి అతని పేరు ఏమాత్రమును తుడిచిపెట్టక.
నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. దేవుడే స్వయంగా మాట్లాడుతున్న మాట. జయించువాడు ఎలాగూ ఎవరైతే జయిస్తారో, అనగా ఇప్పుడు లోకంలో లాగే లోక ఆశలను జయించినట్లయితే, లోక సంబంధంగా జీవించకుండా దేవునికి నిలబడినట్లయితే మనం జయిస్తేనంట దేవుడు అంటాడు తెల్లని వస్త్రం ధరించుకుంటాము. చూడండి, జీవగ్రంథంలో నుండి వారి పేరు ఏమాత్రమును తుడిచిపెట్టను. జయించువానికి దేవుడు అభయం ఇస్తున్నాడు, వాగ్దానం ఇస్తున్నాడు. సార్థ సంఘంలో ఉన్న వారికే కాదు, నేడు ఏ సంఘమైనా, నేడు మనమైనా జయిస్తే తెల్లని వస్త్రం ధరించుకొని దేవునితో సంచారం చేస్తాం. జయించాలి. ఏం జయించాలంటే లోకంలో ఉన్నంత శరీరాశ, నేత్రాశ, జీవడంబములు ఉన్నాయి. వీటిని మనం జయించాలి. లోకంలో ఉన్నదంతా ఇవే కాబట్టి జయించాలి. ఆత్మ ఫలాలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి. శరీర కార్యాలు బైబిల్లో మరి గలతీ 5:19 మాట ఉంటుంది. మరి శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని ఓ లిస్ట్ ఇచ్చాడు. అవన్నీ మన హృదయంలో పెట్టుకుంటే మనం జయించలేం. వాటిని జయించాలంటే మనం ఏం చేయాలి అంటే పోరాడాలంటారా? ఏమి చేయనవసరం లేదు. సింపుల్. నాకు చిన్నప్పుడు ఓ బుక్, పాంప్లెట్, పాంప్లెట్ ఇచ్చేవాళ్ళు. ఇస్తే దాంట్లో రవి హృదయం అని ఉండేది. ఏ హృదయము? రవి హృదయం. ఆ వాసనకి రవి హృదయం అంటే ఏదో పేరు పెట్టారు. అది నీ పేరు పెట్టుకోవచ్చు, నా పేరు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. రవి హృదయం. ఆ హృదయంలో లవ్ గుర్తుంటుంది. ఏముంటుంది? లవ్ గుర్తు. లోపల అన్నీ ఏముంటాయంటే గలతీ 5:19 చదువుతారా? గలతీ 5:19. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషాలు, చదువుమా, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మద్దతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఎక్కడున్నాయి? రవి హృదయం. రవి అంటే మా ఆయన అనుకుంటారు. మళ్ళీ మా అన్న పేరు రవినే. మళ్ళీ మా అన్న గురించి చెప్తాను అనుకోద్దండి, ఓకేనా? కావాలంటే నా పేరు పెట్టుకోండి, ఓకేనా? అనిల్ హృదయం పెట్టుకోండి, నో ప్రాబ్లం. మన రవి హృదయం అంటే వాళ్ళ గురించి చెప్పాడు అనుకుంటాను. మళ్ళీ మా అన్న పేరు రవినే. కాబట్టి రవి హృదయంలో అంటే ఆయా హృదయం పేరు మారుదంటే మార్చేద్దాం కాబట్టి అనిల్ పెడదాండి. వాళ్ళ హృదయంలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ యొక్క ఆయన జీవితం ఎలా ఉందంటే సంతోషం లేదు, ఏం లేదు, ఆనందం లేదు, బలహీనం అయిపోయి ఏదో పోటున్నట్టుగా, నిట్టూర్పుగా, దీన స్థితిలో మరి జీవిస్తున్న స్థితి. ఎప్పుడైతే ఈ రవి హృదయంలోనికి యేసు ప్రభువారు వచ్చారో ఆయన ఆహ్వానించాడు. ఇవన్నీ నుంచి విడుదల పొందాలంటే జయించాలంటే నువ్వేం జయించవలసిన లేదు. యేసే నువ్వు ఆహ్వానిస్తే చాలు నీ హృదయంలోనికి. హల్లెలూయా. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడని వాక్యం సెలవిస్తుంది. నీలో యేసేను ఎప్పుడైతే ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే యేసే లోపలికి వచ్చాడో ఇవన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఈ హృదయం నుంచి ఏమైపోయి? కక్షలు, అసూయలు, మద్దతులు, రుగ్మతులు, జారత్వం, వ్యభిచారం, సమస్తమైన కీడు అన్నీ బయటికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఎవరు వచ్చారు లోపలికి? యేసే వచ్చాడు. ఎవరు వచ్చారు? యేసే వచ్చాడు. ఇప్పుడు జయించాలంటే ఏమైనా యుద్ధం చేశాడా? ఏం చేయలేదు. ప్రభు నా హృదయం రండి అన్నాడు. ఎప్పుడైతే యేసయ్య నా హృదయం రండి అంటేనే ప్రభు వెంటనే వచ్చేసాడు. ఎక్కడికి వచ్చాడు? ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు, ప్రతి వారికి సమీపంగా ఉండే దేవుడు. ఆయన ఇదిగో నేను తలుపు దగ్గర ఉండి తట్టుచున్నాను, ఎవరైనా స్వరం విని తలుపు తీసి నేను అతను నాతోను భోజనం చేస్తామంటాడు. యేసు ప్రభువారు బయటను పెడుతున్నారు చాలామంది. ఆయన తలుపు తొడుతున్నాడంటే బయట ఉన్నాడని అర్థం, లేదంటారా? మీరు ఎవడన్నా తలుపు తట్టి ఫోటో చూసారా? అక్కడ ఇదిగో నేను తలుపు దగ్గర తడుచున్నాననే ఓ బొమ్మ ఉంటుంది. యేసే తలుపు తడుతూ ఉంటాడు. మీరు బాగా గమనించాలి. ఏం గమనించుంటారో తెలుసా? యేసే తడుతుంది ఎట్లా, ఆ వాకిలి వేసి ఎట్లా ఉంటుంది మీకు బాగా తెలుసా? దానికి గెడే ఉండదు. ఏముండదు? బయట గెడి ఉండదు. ఏడ గెడి ఉంటుంది? లోపల ఉంటుంది గెడి. ఈ తలుపుకి మన హృదయానికి కూడా తలుపు బయట ఉండదు, లోపల ఉంటుంది. ఎవరు తీయాలి ఇప్పుడు దీన్ని? మనమే తీయాలి. అందుకే యేసే తడుతున్నాడు. ఒకవేళ బయట నుండి యేసే వాకిలి తీసుకుని లోపలికి వచ్చేయచ్చు. మేనస్ లేనివాడు కాదు యేసయ్య. ఎవరింట్లో సర్రం దూర్రు. కొంతమంది ఏమా ఉదయం సర్రం లోపలికి వచ్చేస్తారు ఇట్లా కదా. అట్లా పోద్దండి మీరు. ఎవరింటికి తలుపు తట్టండి. మీ బంధువులు ఇల్లే కావచ్చు, బయట తలుపు తట్టి ఉన్నారా? ఉన్నామమ్మా, రావచ్చా? రా, ఆడే ఉన్నావా అంటే అప్పుడు పోవచ్చు.
అంతే సర్వం లోపలికి వెళ్ళిపోతాడు. కొంతమంది పోకూడదు. ఏసే అట్లా మనకు నేర్పించలేదు. ఆయన తలుపు తడుతున్నాడు, వాళ్ళు తీస్తే లోపలికి వస్తాడు, లేకుంటే రాడు. ఆయన ఏ హృదయంలోకి ఆయన రాడు. అట్లాగా నువ్వు పిలిస్తేనే, నువ్వు ఆహ్వానిస్తేనే, రా ప్రభా నాలో ఉండు ప్రభా అంటేనే వస్తాడు. వస్తే ఏమవుతుంది? ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అందుకే కదా జక్కయ్య, ప్రభా నేను ఎవరికి అన్యాయంగా డబ్బు సంపాదించానో వారికి ఇచ్చేస్తా అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఎవరు ఇంట్లో కేసే ఇచ్చాడు కాబట్టి, ఆయన హృదయంలో కేసే ఇచ్చాడు కాబట్టి మొత్తం మారిపోయింది. అంతకుముందు ఎవరిని దోచుకుందామా, ఏం సంపాదిద్దామా, ఏమి తిందామా, ఏమి తొగదామని ఈ ఆలోచన. ఎప్పుడైతే ఏసే లోపలికి వచ్చాడో ఎవరికి ఏం తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా కాదు. మన దగ్గర ఉన్న వస్త్రం లేకపోయినా ఇంకొకరికి వస్త్రం ఇద్దామా, ఎవరికైనా ఏమి ఇద్దాము, ఎవరికి హెల్ప్ చేద్దాం, ఈ ఆలోచన వస్తుంది. అతను నాకు ఎవరు ఏం చేశారని కాదు వచ్చేది, నేనేం చేయాలని ఆలోచన వస్తుంది. అంత రివర్స్ అవుతుంది స్టోరీ. సింపుల్. దేవుల్లో ఉన్న వారికి లేని వారికి తేడా ఏంటంటే, లోకంలో ఉన్నవారు వాళ్ళు నాకేం చేశారు, వీళ్ళు ఏం చేశారు అంటారు కదా. ప్రభుత్వం నాకేం చేసిందండి అంటారు. నువ్వేం చేసావు ప్రభుత్వానికి చెప్పు. దేవుడు నాకేం చేశాడు అంటే, దేవుడు నువ్వేం చేసావు. అసలు దేవునిలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిజంగా దేవునిలో ఉన్న వ్యక్తి దేవుడు ఏం చేశాడని అడగడు. ఎందుకు తెలుసా? నేను దేవునికి ఏం చేయాలని అడుగుతాడు. ప్రభా నీకోసం నేను ఏం చేయాలి ప్రభా అని అడుగుతాడు. మీరు ఎవరైనా కానీ ప్రభా నాకు అది చేయి ఇచ్చేయని అడుగుతున్నారంటే ఖచ్చితంగా మీరు దేవుని బిడ్డలు కాదు. దేవా నీకోసం నేను ఏం చేయాలి ప్రభా అని అడుగు, ఆయన చెప్తాడు చెయ్యి. మన పిల్లలకి ఏం కావాలో మనం ఇవ్వాలని ఇష్టపడతాం. వాస్తవం అంటారా? దేవుడు వాళ్ళకి ఇష్టపడతాడు. అసలు దేవునికి మనం ఏం చేయాలని ఆలోచన చేయాలి. దేవుడు మనకు అన్నీ చేసి పెట్టాడు. మీరందరూ బతికే ఉన్నారు కదా. కారణం ఏంటో తెలుసా? గాలి పీల్చుకుంటున్నారు. ఇంతవరకు గాలి మీద మీ మనసు ఉందే చెప్పండి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి గాలి మీద మనసు పోయింది. వాస్తవం అంటారా? ఇప్పుడు గాలి గురించి ఆలోచన చేస్తున్నారా? ఇంతవరకు అసలు దాని గురించి ఆలోచన చేశారా? ఉచితంగా గాలి ఇచ్చాడు దేవుడు. డబ్బులు పెట్టారా? లేదే, ఉచితంగా ఇచ్చాడు కదా. ఇంకేం ఇచ్చాడు దేవుడు అంటే గాలి ఇచ్చాడులే, వెలుతురు ఇచ్చాడు, మరి నీరు ఇస్తున్నాడు, ఏం కావాలి ఆయుష్ ఇచ్చాడు, సమస్తం ఇస్తున్నాడు. ఏమి ఇవ్వట్లేదు అంటే అన్నీ ఇచ్చాడు. కానీ ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత లేదు. కానీ నాకు అది ఇలా ఇది అని అడుగుతుంటారు చాలామంది. అసలు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే కదా దేవుడు ఇంకోటి ఇచ్చేది. మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుని ఎడల. అప్పుడే కదా దేవుడు నీకు ఇంకోటి ఇచ్చేది. ఎందుకు నీకు ఆశీర్వాదం రావట్లేదు, ఎందుకు నీకు నెక్స్ట్ ఇంకోటి ఇవ్వట్లేదంటే ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం కృతజ్ఞత కలిగి ఉన్నావు దాన్ని బట్టే ఇంకోటి ఇవ్వడానికి ఇష్టపడతారు. మీ ఇంటికి వచ్చారు ఎవరో పక్కింటి వాళ్ళు, కొంచెం చక్కెర ఇవా అని వస్తారు. ఇప్పుడు రారనుకో, ఒకప్పుడు వచ్చేవాళ్ళు చక్కెరకైనా ఉప్పుకైనా వచ్చేవాళ్ళు కదా. పక్కింటికి పోయి ఆంటీ దగ్గర చక్కెర తీసుకురాపో, అంకులు వచ్చారు కాఫీ చేద్దాం, కాఫీ పొడి తేపో, టీ పొడి తేపో, లేకుంటే పాలు తేపో, ఏవో ఇచ్చి పంపించేవాళ్ళు. వాస్తవంటారా? పంపించేవాళ్ళు కదా. పప్పు తేపో. ఇప్పుడు ఎవరు పంపిరట్లాగా. ఎందుకు పంపిరంటే మళ్ళీ వాళ్ళు మళ్ళీ అడుగుతారని. అంతే నాకు తెలుసు. ఇవి ఒకసారి మనం వాళ్ళని అడిగితే వాళ్ళు 10 సార్లు అడుగుతారు కాబట్టి అడగరు. తెలివే ఎక్కువ అయిపోయింది అన్నమాట ఇప్పట్లో. ఒకప్పుడైతే పరిగెత్తిపోయి వేసుకొని మేము ఇంటికి పెద్ద ఇంటికో ఇంకోటి పోయి తెచ్చుకునే వాళ్ళం కదా. ఎందుకు అంటే ఒకసారి ఇస్తే 2 సార్లు ఇస్తావు, వాళ్ళు ట్యాంక్ చెప్పలేదనుకో ఇంకోసారి మీరు ఇస్తారా? ఇవ్వది కాదు. కారణం ఏంటంటే కృతజ్ఞత లేదు కాబట్టి. మనకు కూడా దేవుడు ఎందుకు ఇవ్వలేదంటే మన కృతజ్ఞత లేదు కాబట్టి. ఏదైనప్పటికీ ఎప్పుడు ఈ మనసు వస్తుందని దానికోసం ఇవన్నీ చెప్తున్నా. ఎప్పుడైతే యేసు ప్రభువు నీ హృదయంలోకి వస్తాడో అప్పుడు గివింగ్ మైండ్ వస్తుంది. ఏ మైండ్? ఇతరులకు ఏం చేద్దామా అని. అర్థమవుతుందా? నాకు ఎవరు ఏం చేశారా, దేవుడు ఏం చేశాడా, సొసైటీ ఏం చేసిందా, ఈ ప్రకృతి ఏం చేసిందా, ప్రభుత్వం ఏం చేసిందా అని ఆలోచన చేస్తాం. ప్రభువులో మనలో లేకపోతే, ప్రభు మనలోకి వస్తే మనం ప్రభుత్వానికి ఏం చేద్దాం, మనం దేశానికి ఏం చేద్దాం, మనం ఇరుపురు వారికి ఏం చేద్దాం, ఈ మనసు వస్తుంది. రైట్. ఏదైనప్పటికీ చూడండి, ఈ చదువుకున్న భాగం చదువుకుందాం. జయించువాడు అలాగున తెల్లని వస్త్రం ధరించుకును. ఎవరు ధరించుకుంటారు? జయించిన వారు. సాధి సంఘంలో కొంతమంది ఉన్నారు యోగ్యులు. వారు ఎవరంటే జయించిన వారు. దేని జయించారు? ఇందాక చదువుకున్నాం కదా 19 వచనంలో ఇవన్నీ జయించిన వారు. జయించాలంటే మనం చేయాల్సిన పని ఏమీ లేదు, యేసుని మన హృదయంలో పెట్టుకోవడమే. ఆయన మనం కలిగి ఉంటే చాలు, మనం పరిశుద్ధంగా జీవించగలం. ఆయన సహాయం మనకు ఉంటుంది. జయించు వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి సాధి సంఘానికి మాత్రమే కాదు, నేడు మరి ఏ సంఘంలో ఉన్న వారికైనా నేడు మనకైనా చేస్తున్న వాగ్దానం ఏంటంటే, మీరు కూడా జయిస్తే మీరు కూడా తెల్లని వస్త్రం ధరించుకొని మరి జీవ గ్రంథం నుండి అతని పేరు ఏమాత్రం తుడిచిపెట్టక, అంటే తుడిచిపెట్టబడదు, జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ అంట? జీవగ్రంథంలో నీ పేరు ఉంటుంది. చూడండి ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో, అందుకు నేను అయ్యా
నీకే తెలియనగా అతడు ఇలా నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు. ఎవరు వీరు? తెల్లని వస్త్రం ధరించుకొని వచ్చారంటే వీరు మహాశ్రమలు అనుభవించి వచ్చిన వారు. ఈ లోకంలో శ్రమలు అనుభవించిన వారు తెల్లని వస్త్రాలను ధరించుకుంటారు. శ్రమలు అనుభవించి వాడే యోగ్యుడు దేవుని దృష్టిలో. సుఖంగా బతికేవాడు కాదు. దేవుని నమ్ముకున్నాం, అంత హాయిగా ఉందామా మాకు అంటారు. సుఖంగా ఉన్నాం, ఏ కష్టం లేదు అంటుంటారు కదా. ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు ఎందుకు రావు? వస్తాయి. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వస్తాయి. రాత్రి ఒక అతను ఫోన్ చేశాడు, ఏరా చచ్చిపోతానో ఇంకో పెళ్లి చేసుకునేకే అన్నారంట. భార్య పెట్టింది, ఏం చచ్చిపోతానో కృష్ణమ్మ చేసుకుని పోతానో అన్నారంట. వాడు బాధపడి ఫోన్ చేశాడు, ఏంది ఇట్లాగా ఇట్లా అంటారు అని. కొత్తగా వస్తాడు పాపం. అంటే ఏదో ఒకటి నింద. వాడు తాగేపోయినాడు ఏమనరు, లోకంలో అలరుగా ఉన్నాడు ఏమనరు, ఈ లోక సంబంధం చూసి ఏం మాట్లాడరు. చర్చికి వస్తే మాత్రం ఏదో బుర్ర తలుతారు. దాన్ని బట్టి వారు ఎన్నికి వెళ్ళిపోవాలన్న ఉద్దేశం. అయితే ఇవన్నీ ఎందుకు వస్తాయంటే శ్రమలు, ఇవే మహాశ్రమలు. ఈరోజులు చాలామంది మన దేశంలో అయినా యా ప్రాంతంలో అయినా క్రైస్తవుడు హింసించబడుతున్నాడు. క్రైస్తవుడు హింసించబడినట్టుగా ఇంకెవరు హింసించబడట్లేదు. కారణం ఏంటంటే వెలుగుకు చీకటికి పొత్తు లేదు కాబట్టి, లోకానికి మనం వేరే ఉన్నాం కాబట్టి మనకు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. ఆయన అన్నాడు, యేసయ్య చెప్పాడు కదా, నా నిమిత్తం మీరు నిందించబడినప్పుడు, హింసించబడినప్పుడు మీరు ధన్యులని. అయితే హింసలు వచ్చినప్పుడు మీరు అనుకోవాలి, నేను ధన్యునయ్యానని అనుకోవాలి. అంతేగాని నేను యోగ్యునవుతున్నానని అనుకోవాలి. నాకెందుకు వచ్చే పెద్ద శ్రమలు? నేను ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా, ఎందుకు నేను చర్చికి వస్తాను కదా, నాకెందుకు రావాలంటే అవి చేస్తాను కాబట్టి వస్తాయి. రావనట్లేదు, వస్తాయి. వచ్చినా కానీ నువ్వు నిలబడు, నువ్వు యోగ్యుడువు, నువ్వు జయించిన వానికి జయ జీవితం ఇస్తాడు దేవుడు. కాబట్టి జయించాలి. వీటిని ఎలా జయించాలి? కత్తి పట్టుకున్నాడు, కత్తి మనం పట్టుకుని వెళ్ళిన అవసరం లేదు. కత్తి కాదు. ఆయన అన్నాడు, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపిమని, లేదంటారా? అయితే మన ఓర్పే మన ఆయుధం. సహనం కలిగి, ఓర్పు కలిగి, భక్తి కలిగి మనం సాగిపోవాల్సిన వారమే ఉంటున్నాం. చూడండి, ఎవరైతే జయిస్తారో వారికంట 22వ అధ్యాయం 14వ వచనంలో జీవ వృక్షములకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రం ఉతుక్కొని వారు ధన్యులు. కాబట్టి వస్త్రం ఉతుక్కోవాలి. ఎక్కడ ఉతుక్కోవాలి? గొర్రెపిల్ల యొక్క రక్తములో మన వస్త్రాలను ఉతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. 21వ అధ్యాయం 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది దానిని, అబద్ధమైన దానిని జరిగించువాడు అయినను దానిలో ప్రవేశింపడు. ఎవరు ప్రవేశిస్తారు అంటే జీవగంధంలో ఎవరి పేరైతే ఉంటుందో వారే ప్రవేశిస్తారు. ఎవరి పేరైతే జీవగంధంలో ఉండదో వారు ప్రవేశింపరు. అంటే జీవ వృక్షములకు మరి ఫలాలు తినాలన్నా, మా పట్టణంలో ప్రవేశించాలన్నా జీవగంధంలో మరి మన పేరు ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే మన వస్త్రాలు ఉతుకుని వాడు ధన్యుడు. అనగా యేసును అంగీకరించి, ఆయన సొంత రక్షణ అంగీకరించి హృదయాన్ని చేర్చుకొని పాపాలకు విడిచిపెట్టిన వాడు ధన్యుడు. వాడు జీవగంధంలో వారి పేరు రాయబడుతుంది. మరి జీవగంధంలో మన పేరు, దాన్ని బట్టి సంతోషపడాలి ఈరోజు. హల్లెలూయా. జీవగంధంలో రక్షణ పొందిన వారి ప్రతి వారి పేరు రాయబడుతుంది. రక్షణ పొందిన వారి పేరు రాయబడదు. రక్షణ పొందిన వారి పేరు మాత్రమే రాయబడుతుంది. చూడండి, లూకా రాసిన సువార్తలో యేసయ్య అంటాడు, 10వ అధ్యాయం 20వ వచనం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. ఏ శిష్యులు సంతోషంగా ఆయన దగ్గరికి వచ్చారు, ప్రభా నీ నామమున దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, పారిపోతున్నాయి అని చెప్పి చెప్తున్నారంట. అయితే ఆయన అంటాడు, దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషపడద్దండి. దయ్యాలు మీకు లోబడుతున్నాయని సంతోషపడద్దండి. అయితే మీ పేరులో జీవనంలో రాయబడ్డాయని సంతోషించండి. అర్థమవుతుందా? కొంతమంది దయ్యాలు వెళ్ళగొడుతున్నాం కదా అని గర్వపడిన అవసరం లేదు, సంతోషించిన అవసరం లేదు. దయ్యాలు వెళ్ళిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దయ్యాలు ఒకరిలోంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమో తెలుసా? వెళ్ళగొట్టే వాళ్ళని బట్టి కాదు. వాళ్ళు ఏమన్నారు? యేసులో వెళ్ళిపోన్నారు కాబట్టి ఆ యేసయ్య నామాన్ని బట్టి, ఆ పేరుని బట్టి
దెయ్యాలు పారిపోతాయి. సాతానుడు భయపడేది ఏ నామానికంటే యేసు నామానికి. హల్లెలూయా. ఆయన నామం ఉన్నతమైన నామం, శక్తివంతమైన నామం, రక్షణ నామం. కాబట్టి ఆ నామాన్ని బట్టి సాతాను భయపడతాడు, అంతే, ఇంకేం లేదు. చూడండి ఈ 7వ అధ్యాయం 2వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నిన్ను నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పేదారు. అందరూ వచ్చి అంటున్నారంట ఆ రోజు, యేసయ్య మీరు రావద్దు, మీరు నేను ఎరగనంటే వాళ్ళు అంటున్నారంట, మేము గుర్తుపట్టలేదా? ఎప్పుడు ప్రభువా 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 అంటే రోజు చర్చిలో హల్లు చెప్తా అంటే మేము తెలుదా ప్రభు అంటే, నేను తెలుదు అంటున్నాడు ఆయన. ఇంకేమంటున్నాడు ఆయన? నీ నామమున మేము ప్రవచించాం కదా, నీ నామమున దెయ్యాలు వెళ్ళగొట్టాం కదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు చేయలేదా? ఏ నామమున? యేసు నామమున. నువ్వు చేసావు, కానీ చిన్నోడు పొడుపుగా తీసేవాళ్ళు. రే 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 నేను అవుతాను తిప్పకూడదా, పొడుపుగా చేశారు. అన్ని విగ్రహాలు ఉన్నాయి, అన్ని విగ్రహాల మీద పక్షులు వాలాయి, కానీ మహాత్మా గాంధీ మీద మాత్రమే పక్షి వాలేదు ఎందుకో అని అడిగాడు నన్ను. ఏమంట, ఆడ అంబేద్కర్ బొమ్మ ఉంది, నెహ్రూది ఉంది, ఇంద్రమోద్ ఉంది, చాలామంది, భగత్ సింగ్ కావచ్చు, మహాత్మా గాంధీ కూడా ఉందండి. ఎందుకు వాలేదంటే, కొంచెం అప్పుడు చిన్నప్పుడు కదా, పొడుపుగా తీసాడంటే. ఎందుకు వాలేదంటే, మహాత్మా గాంధీ ఎందుకు అంటే ఆయన పెద్దోడని ఒకడు అన్నాడు. తాత కదా పెద్దోడు. ఇంకోడు అన్నాడు ఆయన గుండు ఉంటుంది కాబట్టి జారిపోతుంది కాబట్టి నిలబడదన్నాడు. ఇంకోడు అన్నాడు తాత దగ్గర కట్టి ఉంది కాబట్టి. ఏమంట, అట్లా కట్టి పెట్టి అది భయపడి కొడతాడేమో తాతని వాళ్ళేదంట. ఓకేనా? ఇవన్నీ చెప్తున్నానంటే, ఇక్కడ భయపడింది దేనికి తెలుసా? సైతాను యేసు నామానికి. వీళ్ళు ఏం చేశారు? యేసు నామంలో వెళ్ళగొట్టలేదా? నీ నామంలో, నా నామంలో వెళ్ళగొట్టే ఒకటే పోయింది. మీకు విషయం తెలుసా? మోషే ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి నడిపిస్తా వస్తాడు. ముందు ఎర్ర సముద్రం కర్ర చూపించాడు, సముద్రం పాయలు అయిపోయింది కదా, నీళ్ళు కొడతానే 2 పాయలు అయిపోయింది. రైట్, 6 నెలలు నడిచారు, వచ్చారు. దాహం వేస్తుంది, నీళ్ళు లేవు, దప్పిగా కొన్ని లక్షల జనాంగం, వాళ్ళ పశువులు ఉంటాయి కదా, లక్షల జనాంగానికి ఎంత పెద్ద ట్యాబ్ కావాలి చెప్పండి. దేవుడు అన్నాడు ఆ బండతో మాట్లాడు అన్నాడు. కొట్టమన్నాడు. ఫస్ట్ కొట్టాడు, నీళ్ళు వచ్చాయి, ధర వచ్చాయి, అందరూ తృప్తి తాగుతున్నారు, బాగుంది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి సందర్భం వచ్చింది, వాళ్ళు విసిగించారు, దేవుని విసిగిస్తున్నారు, మోషేని కూడా విసిగిస్తున్నారు. మాకు నీళ్ళు కావాలి అంటుంటే, మీకు నీళ్ళు కావాలా ద్రోహులారా అని కోపం తెచ్చుకొని దేవుడు అన్నాడు ఆ బండను మాట్లాడు అన్నాడు. ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడు, నీళ్ళు ఇస్తాయి అంటే, ఈయన కోపం చేసుకుని బండ 2 సార్లు కొట్టాడంట. ఎన్నిసార్లు కొట్టాడు? 2 సార్లు కొట్టాడు. ఇప్పుడు ఏటీఎంలోకి వెళ్ళి మీరు కార్డు పెట్టి మీరు నెంబర్ కొడితే, కరెక్ట్ కొడితే వస్తుందా, లేకపోతే ఇంకో నెంబర్ కొట్టినా వస్తుందా? కరెక్ట్ కొడితేనే వస్తుంది. ఇక్కడ దీనికి ఫార్ములా పెట్టాడు దేవుడు, మాట్లాడు అన్నాడు. మాట్లాడితేనే ఆ బండలు నీళ్ళు రావాలా, కొడితే రాకూడదు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాయి అంటే, నువ్వు కొట్టినా తిట్టినా లేకపోతే చెప్పినట్టున్నా వినకపోయినా దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు దాహం తీర్చాలని. హల్లెలూయా. వాళ్ళు దాహం తీర్చాలని దేవుని ఉద్దేశం, అంతేగాని ఇంకోటి కాదు. అయితే కొట్టాడు కాబట్టి ఆయనకి ఈయన శిక్ష వేసాడు. ఇంకేనగా నువ్వు ఖానానికి వెళ్ళవు రా బాబు అని పిలుచుకొని వెళ్ళిపోయాడు పై పర్వ రాజ్యానికి. అది ఒకటి మాత్రం వాస్తవం, ఈయన మాట్లాడినా నీళ్ళు వస్తాయి. ఆయన కొట్టినా ఎందుకు ఇచ్చాడంటే, దేవునికి ఉద్దేశం ఏంటంటే వారు దాహం తీర్చబడాలి. దేవుడు వాళ్ళ కొరకే దాహం తీర్చడానికే దేవుడు వాడుకున్నాడు. ఏదైనప్పటికీ ఇక్కడ వీళ్ళు అంటున్నారు, నీ నామం దేయాలను కొట్టావు, వెలగొట్టు, అద్భుతాలు చేస్తున్నావు, బాగానే ఉంది, కానీ నీని బట్టి కాదు, కేవలం నా నామం బట్టి అవి జరిగాయి. మన జీవితాల్లో కూడా మనం చేసే భక్తిని బట్టి కాదు దేవుడు పరలోకం ఇచ్చేది. ఓకేనా? నీ పవిత్రతను బట్టి పరలోకరాజ్యం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి కావాల్సిన పవిత్రత, దశంభాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా, నువ్వు ఎంత పరిచయం చేసినా, నువ్వేమి చేసినా పవిత్రత లేకపోతే పరలోకరాజ్యం రాదు. పవిత్రమైన హృదయం కలిగి ప్రభువు వాక్యానుసారంగా జీవిస్తూ నువ్వు ఇచ్చే ప్రతిదీ కౌంట్ అవుతుంది. హల్లెలూయా. పవిత్రంగా జీవించకుండా నువ్వు ఏమి చేసినా నీ కౌంట్ కాదు, అది ఆశీర్వాదంగానే కాదు. పవిత్రంగా జీవించి చెయ్యి, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. రైట్. ఏదైనప్పటికీ ఆయన అంటున్నాడు 23వ వచనంలో 7వ అధ్యాయం మత్తయి సువార్త, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయవర్లారా, నా ఎదురు నుండి పోండని వారితో చెప్పాను. ఈ భాగం ఏం చెబుతున్నామంటే, ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో వారు పరలోకానికి వెళ్తారు.
ఎవరైతే పవిత్రంగా జీవించారో అనగా రక్షణ పొందారో వారికి పరరాజ్యంలో అవకాశం ఉండదు. సంఘంలో కూర్చునే అవకాశం ఉండొచ్చు, దేవుని ఆరాధించి ఆశీర్వాదం పొందుకునే అవకాశం ఉండొచ్చు. పరలోకంకి వెళ్ళాలి అంటే రక్షణ కంపల్సరీ. రక్షణ పొందాలి, వారు జయించాలి, లోకాన్ని జయించు వారిగా ఉండాలి. మత్తయి స్మరణ గ్రంథంలో చూడండి 20:15 ఎవని పేరైనను జీవగ్రంథం వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఏమంట? ఎవరి పేరైతే జీవగ్రంథంలో కనబడదో వాడు ఎక్కడికి వెళ్తాడు? అగ్నిగుండంకి వెళ్తాడు. అంటే రెండవ మరణం అది. అగ్నిగుండంలో పడవేయబడు వారి పేర్లు జీవగ్రంథంలో కనబడవు. రక్షణ పొందని వారి పేరు జీవగ్రంథంలో రాయబడవు, కనబడవు. మోషే కాలంలో కూడా దేవుని గ్రంథంలో పేర్లు రాయబడ్డాయి. ఆనాటి నుంచే, ఇప్పటి నుంచి కాదు, జీవగ్రంథంలో రాస్తుంది. మోషే కాలం ముందు నుంచి, అంటే ప్రారంభం నుంచి కూడా ఒక గ్రంథం ఉంది, దాంట్లో రాయబడుతూనే ఉన్నాయి. అందుకే చూడండి నిర్గమకాండం 32 అధ్యాయం 33 32, 33. అందుకు యెహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథంలో నుండి తుడిచి వేయుదును. ఏమంట? ఎవడు పాపం చేస్తే, ఇశ్రాయేలు రక్షణ లేదా అంటే రక్షణ ఉంది. అబ్రహామును బట్టి, అబ్రహాం ఆశీర్వాదం ఇశ్రాయేల్లో ఉంది, ఇశ్రాయేల్లోకి ఉంది. వాసన అంటారా? అబ్రహామును కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు లేదంటారా? యాకోబు కుమారుడు 12 మంది ఇశ్రాయేలీయులు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ జనాంగాన్ని, నీ జనమే నా జనం. అర్థమవుతుందా? కాబట్టి అబ్రహాము సంతానం అందరికీ పరరాజ్యం ఉంది. అయితే వారితోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఎవడు నా ఎదుట పాపం చేశానో, రక్షణ పొందింది బాగానే ఉంది, నీ జీవనం నీ పేరుంది, అయితే నువ్వు పాపం చేస్తే వాని పేరు నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తాం అంటున్నాడు. ఏమంటున్నాడు? రక్షణ ముందర రాస్తాడు ఆయన పేరు. రాసిన తుడిపేసే చేత కాదా? బొమ్మలు వేస్తుంటారు కదా మీరు వచ్చి పెన్సిల్తో, తప్పైందనుకో ఎరేసుకొని గీకేస్తారు. మీ ఇష్టం, మీరు రాసినప్పుడు మీరు కొట్టేస్తారు. దేవుడు రాశాడు, దేవుడు కొట్టేస్తాడు. ఒకసారి రాయబడింది, నాకేం లేదు, ఇంకా అయిపోయింది అనుకోద్దండి. అది తుడివైపు చూసుకోవాలంటే పవిత్రంగా జీవించాలి. పాపం చేసావా అంతే, బాయ్ బాయ్ అంటాడు ఆయన. ఏమంటాడు? బాయ్ బాయ్, నీకు నాకు సంబంధం లేదు పో అంటాడు. ఒకటి, జీవనం పేరు స్థిరంగా ఉండాలంటే పాపం చేయకూడదు. పాపం చేసేవాడు పరలోకంగా అర్హుడు, వాడు జీవగ్రంథంలో నుంచి పేరు రాయబడదు, కొట్టివేయబడుతుంది. మత్తయి సువార్త 25:41 చూడండి. అప్పుడైనా ఎడం వైపున్న ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదిని వాని దూతలను సిద్ధపరిచిన నిత్యాగ్నికి పోవుడి అంటున్నాడు. ఏమంట? ఎడమవైపున్న వారిని చూచి, కుడివైపున్న వారు ఆశ్రయించబడిన వారు. అంటే మీరు ఇక్కడ కుడివైపు ఉన్నారని మీరు ఆశ్రయించబడినారు, వీరు ఎడమవైపు ఉన్నారు కాబట్టి వీరు శపించడం అనుకోవద్దండి. ఓకేనా? ఈడ కాదు, న్యాయపీఠం ఎదుట. ఈ చర్చిలో ఈ పక్క కూర్చున్నట్టే లేడీస్ ఈ పక్క, పురుషులు ఈ పక్క కూర్చోబెట్టాం. ఇది ఒక క్రమంలాగా పెట్టాం. ఓకేనా? కుడివైపు అంటే మేము బెస్ట్. ఇట్లా చూస్తే వాళ్ళు కుడివైపు ఉంటారు, ఇట్లా చూస్తే మీరు కుడివైపు ఉంటారు. మేము ఇక్కడ కాదు, ఇది దేవుడు చెప్తున్నాడు అన్నమాట. దేవుని పరలోకానికి వెళ్ళిన తర్వాత కొంతమంది కుడివైపు ఉన్నారు, వారు ఆశ్రయించబడిన వారు. ఎడమవైపు ఉన్నారు, వీరు ఆశీర్వదించబడిన వారు. అంటే వీరు జీవన పేరు లేనివారు, జీవనంలో పేరు లేనివారు ఎడమవైపు ఉన్నారు. కుడివైపున ఎవరున్నారంటే జీవన పేరు రాయబడిన వారు ఉన్నారు. రాయబడిన కారణం ఏంటంటే వాళ్ళ పాపాలను ఒప్పుకొని పాపాన్ని జయించిన వారు వీరు. వీరు పాపాలు ఒప్పుకోకుండా, లేకుంటే వారి పాపం ఉండి కొనసాగిన వారు. కాబట్టి వారు ఎక్కడ పోతున్నారంట? నన్ను విడిచి అపవాదిని వాని దూతలను సిద్ధపరిచిన నిత్య నరకాగ్ని పోడి. అసలు నిత్య నరకం ఎవరి కోసమో తెలుసా? ఎవరి కోసం తెలుసా? అపవాది కొరకు. అపవాది కొరకు దేవుడు నిత్య నరకాన్ని సిద్ధపరిచాడు. దాని సమయం వచ్చేంత వరకు వెయిటింగ్ పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, మొదట నీళ్ళు పోయాలి, పోస్తారు. 10 నిమిషాలు ఆగిన తర్వాత చెప్తారు కదా, మీరు తరుక్కున్న ముక్కలు వేయాలి, వేస్తారు. అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత తగు మోతాదులో ఉప్పు ఏదో ఏమంటారు కదా, అట్లా టైం ఉంటుంది కదా. మీకు కూడా వంట చేసే టైం ఉంటుంది లేదా? ఎప్పుడు ఏదో అన్ని ముందు వేస్తారా? ఇప్పుడు ఇన్స్టెంట్ వచ్చాయి కాబట్టి అది వేరే. నిజంగా వంట చేయడానికి కొంచెం పెద్దానికి ఒక టైం ఉంటుంది కదా. అట్లాగే దేవుని టైం వేరే, దేవుని టైం వేరే. 1000 సంవత్సరాలు ఒక దినంతో సమానం ఆయనకి. అందుకు దేవుడు సాధారణ టైం పెట్టాడు. ఆ టైంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఓ టైం వస్తుంది నరకంలో పడేసే టైం. వాడు నరకంలో పడాలని సాధారణుడు
దేవుడు ఏం చేశాడంటే నరకాన్ని సిద్ధం చేసి పెట్టాడు. అపవాది కొరకు పెట్టింది, అది మన కోసం కాదు. అయితే అపవాది అనుకున్నాడు, నేను పోతే ఏం బాగు, ఆయన బిడ్డను కూడా తీసుకెళ్తే బాధ. ఎవరో వీధిలో ఎవరు కొట్టుకున్నారు అనుకోండి, మీకు బాధ అనిపిస్తుంది. మీ పిల్లలు కొడితే మీకు బాధ కాదా? ఈ బాధ కలగాలంటే, దేవుని బాధ పెట్టాలంటే దేవుని బిడ్డల్ని ఏం చేయాలి? కొట్టాలా, వాళ్ళని కూడా నరకాన్ని తీసుకెళ్ళాలా. అప్పుడు దేవుడు బాధపడతాడు. దేవుడు బాధపడాలని సాతాను ఏం చేస్తున్నాడంటే మనల్ని కూడా వాంతో పాటు తీసుకెళ్ళడానికి సిద్ధంగా మనం కూడా ఆకర్షిస్తున్నాడు. ఈ ఆకర్షణలోనే అయిపోయి శరీరాశలుగా మరి అదే లోకంలో అంతా మూడే మూడు, ఈ మూడులోనే అన్నీ ఉన్నాయి. లోకాశ, శరీరాశ, నేత్రాశ కదా ఈ జీవుడము. ఈ మూడింటిని ఏం చేస్తున్నాడు? సాతాను ఎరేస్తున్నాడు, పట్టుకుంటున్నాడు, పోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు? నిత్య నరకాన్ని తీసుకెళ్తున్నాడు. ఇది తెలుసుకోనకుండా, సార్ దేవుని నమ్ముడి కష్టాలు అంట కదా సార్. అవును కష్టాలే, రిజర్వేషన్ ఉండవు కదా, ఉండవు, చోరకడ పీకెత్తారు పో. కానీ పర్వరాజులు నీ పేరు పీకేరు కదా, ఏడబోతుందని బాధపడుతున్నారు. ఏని పోతాయి చెప్పండి? దేవుని నమ్ముకుంటే పోతాయా? పోతే పోయింది, దేవునికి స్తోత్రం. అందరూ పోయేవాళ్ళు ఈ లోకం నుంచి. మన బస్సు యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి తెలుసా? చనిపోయినదా? వాళ్ళు అనుకున్నారా? మనం కూడా ఎప్పుడో వెళ్ళిపోతాం. ఏమి శాశ్వతం ఎవరు ఉండరు ఇక్కడ. అయితే శాశ్వతమైన దేవుని రాజ్యంలో ఉండాలంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. అయితే అపవాది దుష్టుని సంబంధాలు అయితే నిత్య నరకం వెళ్తారు. దేవునికి నమ్మకసిన వారిని పట్టి ఉంది, అదే జీవ గ్రంథం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మాట 69:28 చూడండి. మరి కీర్తనకారుడు మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిచి పెట్టుము, నీతిమంతుల పట్టిలో వారి పేరు రాయకము అంటున్నాడు ఆయన. కీర్తనకారుడు ఏమంటున్నాడు? ఈ దుష్టులైన వారు, నీకు వ్యతిరేకంగా జీవించేవారు, నీ బిడ్డలను హింసించేవారు, వారి పేర్లు తుడిచిపెట్టే ప్రభు అంటున్నాడు, కొట్టేయి అంటున్నాడు. ఓకేనా? యేసయ్య అన్నాడు వారి పేరు కొట్టేస్తాడు కదా. దావీదు కూడా ఇలాగే, కీర్తనకారుడు ఇలాగే ప్రార్థన చేస్తున్నాడు, వారి పేరు తుడిచిపెట్టు. మరి ఈ యొక్క పట్టీలో నీతిమంతుల యొక్క పట్టీ ఉంది. ఏ పట్టీ ఇది? అది నీతిమంతుల గ్రంథం ఉంది. ఆ నీతిమంతుల గ్రంథం నుండి వాళ్ళ పేర్లు రాయొద్దు అంటున్నాడు. అంటే దేవుడు అసహించుకునే దాన్ని ఈ కీర్తనకారుడు కూడా అసహించుకుంటున్నాడు. మలాకి 3:16 అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడుచుండెను. ఇద్దరు విశ్వాసులు, అతని భక్తులైన వారు మాట్లాడుకున్నవన్నీ ఎక్కడ రాయబడతాయంటే ఒక గ్రంథం ఉంది, దేవుని రాయబడుతూ ఉంటాయి. మాట్లాడుకోవాలా. ఓకేనా? జీవితంలో నీ పేరు రాయబడుతుంది. మాట్లాడుకోకుండా వందలు కూడా చెప్పుకోకుండా పోవద్దండి. సోదరి వందనాలు చెప్పుకోవాలి. ఓకేనా? మీ పేర్లు అక్కడ రాయబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకే హెబ్రీకర్త అంటాడు, ఏమంటున్నాడంటే చూడండి 12:23 పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడికి వచ్చామంట? మనము రక్త ప్రోక్షణ కిందకి వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్యేష్ఠుల సంఘం. మనం ఎక్కడికి వచ్చాం? జయించిన వాడు జ్యేష్ఠుల సంఘంలో ఉంటాడు. జయించాలి. చూడండి, యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ములు. నేను ముగిస్తా, టైం అయిపోయింది కాబట్టి. ఓకేనా? నేను ముగిస్తా. యాకోబుకి ఇద్దరు కుమారులు ఉన్నారు. యాకోబు మోసగాడు. ఏశావు మోసపోయినవాడు. అర్థమైందా? కానీ దేవుడు ఎవరిని ఆశ్రయించాడు? యాకోబుని ఆశ్రయించాడు. ఎందుకు ఆశ్రయించాడు అంటే, ఏశావు ఏం చేస్తున్నాడంటే వేటకెళ్తాడు. ఏదో జింక పిల్లనో లేకుంటే ఏదో కుందేలు పిల్లనో ఏదో ఒకటి తెచ్చుకుంటాడు. ఆయన వేటకెళ్ళి బాణం వేసి మంచి తెచ్చుకొని వంట చేసి నాన్నకిస్తాడు. ఈయన తింటాడు, బేవ్ అంటాడు, నిద్రపోతాడు, మళ్ళా విల్లు పట్టుకుంటా మళ్ళా పోతాడు. ఇదే పని, ఇంకేం పని లేదు. యాకోబు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఓకేనా? రైట్. వృద్ధాప్యంలో ఇస్సాకు ఏశావుని పిలిచి, నేను ఆశీర్వదిస్తాను నాయనా, నువ్వు వెళ్ళి నాకు మంచిగా
మరి వంట చేసుకుని తీసుకొని రా మాంసం అని చెప్పాడు. ఈయనేం చేశాడు? వేటకి వెళ్ళాడు. అయితే యాకోబు వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే యాకోబు పిలిచి ఏం చేసింది తెలుసా? వాస్తవానికి రిబ్కా చేసింది కరెక్ట్ రాంగ్ అంటే ఈ ఇసాకు యాకోబులు ఇద్దరు కుమారుని, ఒకరేమో మరి ఇసాకేమో పెద్దను ప్రేమిస్తున్నాడు, రిబ్కామేమో చిన్న యాకోబు ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే యాకోబు జ్ఞానం కలిగినవాడు. యాకోబు జీవితంలో ఒక తుష్టం ఉంది. నేను జ్యేష్ఠుడిగా ఉండాలి అనే ఆశ ఉంది. గర్భం నుంచి పోరాడాడు. నేను జ్యేష్ఠుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు యాకోబు. కానీ ఏశావు మాత్రము పూట కూటి కోసం ఒకరోజు ఏశావు దగ్గరికి వచ్చి, రే ఆకలి అవుతుందిరా, అన్నం పెట్టిరా అంటే ఆ రోజు ఏం వేట దొరకలేదంట. ఈయన చిక్కుడుకాయల కూర వండుతుంటే నాకు ఆకలి అవుతుంది, కొంచెం ఆహారం పెట్టన్నాడు. నాకు జ్యేష్ఠత్వం ఇస్తే ఇది ఇస్తా అన్నాడు. బాబు నేను చచ్చేదట్టున్నాను, జ్యేష్ఠత్వం నాకు వద్దు, నువ్వే తీసుకో, ఆ చిక్కుడుకాయల కూర రాకి అన్నాడు. అందుకే పూట కూటి కోసం జ్యేష్ఠత్వం అమ్ముకున్నవాడు ఏశావు. అందుకే యాకోబుని దేవుడు ఆశ్రయించాడు. జ్యేష్ఠత్వం కోరుకునే వాడిని దేవుడు ఆశ్రయిస్తాడు. మంది జ్యేష్ఠుల సంఘం, ఏ సంఘం మంది? జ్యేష్ఠత్వం కోరుకోవాలి. కొంతమంది ఈ జ్యేష్ఠత్వాన్ని తునీకరిస్తున్నారు చాలామంది. యాకోబు ప్రేమించాడు, జ్యేష్ఠుడిగా ఉండాలనుకున్నాడు. ఆశీర్వాదం ఎక్కడుందంటే జ్యేష్ఠత్వంలో ఉంది. ఎక్కడుంది? జ్యేష్ఠత్వం. ఎవరైతే మొదటివాడిగా ఉండాలని కోరుకుంటాడో వాడికి మీద ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది. సంఘంలో అయినా పరిచయం ఏం నేను ముందుగా ఉండాలి, నేను జ్యేష్ఠుడిగా ఉండాలి అనుకుంటేనే ఆశీర్వాదం. ఏశావు పోగొట్టుకున్నాడు, యాకోబు దాన్ని సంపాదించుకున్నాడు. ఏదైనప్పటికీ తండ్రి మోసం చేశాడు. అయితే తల్లి ఎందుకు అలా చేయించిందంటే, ఒకవేళ ఆశీర్వాదం ఏశావుకి ఇచ్చినా కానీ మూర్ఖుని దగ్గర ఆశీర్వాదం పెడితే ఎలా ఉంటుందంటే, పందుల దగ్గర నీ ముత్యాలు వేస్తే ఎలా ఉంటాయి అలా ఉంటాయి. పందుల దగ్గర ముత్యాలు వేస్తే ఏమవుతాయి చెప్పండి? తొక్కేస్తాయి, అంతే కదా. ఒకవేళ ఆ బంగారు వజ్రం తీసుకొని పందికి ఏమన్నా దాన్ని ముక్కుపోకంటారు కదా, అలా పెడితే ఏమవుతుంది? అందంగా ఉంటుందా? దానికి అసలు ఆ వజ్రం పెట్టినా కానీ దానికి విలువ ఉండదు. ఆ బంగారు కూడా విలువ ఉండదు. మీరు పెట్టుకుంటే విలువ ఉంటుంది కానీ పందికి పెడితే విలువ ఉంటుందా? ఉండదు. అట్లా ఉంటుంది. మూర్ఖునికి అధికారం ఇస్తే, మూర్ఖునికి ఆశీర్వాదం ఇస్తే, వీడు మూర్ఖుడు పొద్దున్న లేస్తేనే పోతాడు, ఏడకపోతే తెచ్చుకుని తింటాడు. ఇదే ఇతని పని. కానీ దేవుని చిత్తం నెరవేర్చబడదు కూడా. దాన్ని తులసేసుకుంటాడు, దాన్ని చేసి ఆత్మ అమ్మేసుకున్నాడు. అందుకే యాకోబు మోసం చేసింది దాన్ని సంపాదించుకున్నా దేవుడు ఆశ్రయించబడడానికి కారణం ఏంటంటే, దేవుడు ఆశ్రయించడానికి ఈయన జ్యేష్ఠులుగా ఉండాలని కోరుకున్న కారణం. ఈరోజు జ్యేష్ఠులుగా ఉండాలనుకుంటే పవిత్రంగా జీవించాలి, ఆయన అంగీకరించాలి. అదే అంటాడు, మనం జ్యేష్ఠుల సంఘమునకు, మనము వారి మహోత్సవమునకు, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణకు మీరు వచ్చి ఉన్నారు. ఎక్కడికి వచ్చాం మనం? ఆయన రక్తం ప్రోక్షణ కిందకి వచ్చాం. హేబేలు అర్పించిన అర్పణ కంటే కూడా, ఆయన రక్తం కంటే కూడా యేసు రక్తము శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైన రక్తం కిందికి మనం వచ్చాం. ఆయన రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రపరిచింది, మనం పరిశుద్ధంగా మార్చింది. యేసు రక్తం ద్వారా మన పాపాలు ఏమయ్యాయి? తెల్లగా మార్చబడ్డాయి. తెల్లగా మార్చబడ్డాయి. మన పాపాలు ఇప్పుడు ఏమయ్యాయి? దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయి. ఆయన మనం ప్రేమించాడు కాబట్టి, దేవునికి మనం పరినివాసంగా ఉండడానికి ఆయన బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంత త్యాగం చేసింది ఎందుకు తెలుసా? నేను ఆ పరరాజ్యం తీసుకెళ్ళాలని. మరి పరరాజ్యం వెళ్ళాలి అంటే నువ్వు పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా జీవిస్తూ యేసు రక్తం కింద నువ్వు ఉండాలి. అంత మాత్రం కాదు, నువ్వు జయించాలి. లోకంలో శ్రమ అయినా, నింద అయినా, ఏమొచ్చినా జయిస్తే మాత్రమే నీకు పరరాజ్యంలో స్థానం ఉంటుంది. పరరాజ్యంలో దేవుడు నీకు తెల్లని వస్త్రం ఇస్తాడు. ఏ వస్త్రము? తెల్లని వస్త్రం. అది వేసుకొని దేవునితో సంచారం చేసి అధికారం ఇస్తాడు. చిన్నడు రేడియోలో పాట వచ్చేది. నేను రేడియోలో కొత్తగా నేను అప్పుడు దేవుని తెలుసుకుంటున్నా. అప్పుడు నాకు ఒక పాట వినపడింది. ఆ పాట విన్నానే కానీ అది నా మైండ్లో ఫీడ్ అయింది. అది ఎప్పుడు విన్న పాట, అప్పుడెప్పుడు రేడియోలో విన్నా. విశ్వానిలోంచి వచ్చింది. నీకొక తెల్లంగి, నాకొక తెల్లంగి, దైవ బిడ్డలకు తెల్లంగి, నేను మోక్షం చేరాక తెల్లంగి ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. మోక్షంలో ఆ మోక్షంలో నీకొక వాయిద్యం,
నాకొక వాయిద్యం, దైవ పిల్లలకు వాయిద్యం. నేను మోక్షం చేరాక వాయిద్యం పట్టుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. నేను మోక్షం చేరాక వాయిద్యం ధరించుకొని చుట్టూ చుట్టూ తిరిగి వచ్చేదన్. మోక్షంలో ఆ మోక్షంలో, మోక్షంలో ఆ మోక్షంలో తెల్లంగి చుట్టూ తిరిగే పనే మేము ఇంకే హాయిగా తిరుగుతూనే ఉంటాం. ఓకేనా? ఏ యాక్సిడెంట్ ఉండవులేండి, హ్యాపీగా తిరుగుతూ ఆనందంగా దేవుని ఆరాధించి తిరగడమే. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడో విశ్వాన్ రెడ్డిలో వస్తే విన్నా, ఇదేదో బాగుంది అని విన్నాను. అది మైండ్లో ఫీడ్ అయిపోయింది నాకు. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ నేర్పిస్తారు అనుకుంటా. నేను సండే స్కూల్ టీచర్ స్టూడెంట్ కాదు కాబట్టి నాకు తెలియదు. మొత్తానికి దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు దేవుడు మంచి వస్త్రాన్ని పోతున్నాడు. రైట్, ఏదైనప్పటికీ మనం సమయం అయిపోయింది, ముగించుకుందాం. కానీ మనము మన జీవితంలో జీవనం పేరు ఉండాలంటే జయించాలి. జయించాలంటే పాప పండకుండా జీవించారు. సాతి సంఘంలో కొంతమంది ఉన్నారు, పాప పండకుండా జీవించారు. అందుకే వారు యోగ్యులు. దేనికి? తెల్లని వస్త్రం ధరించుకోవడానికి వారు యోగ్యులు. ఎందుకంటే వారి పేరు జీవనం ఉంది కాబట్టి అలాంటి వారికే పరరాజ్యం, అలాంటి వారికి దేవుడు జీవనంలో పేరుస్తున్నాడు. నిత్యం దేవునితో సంచారం చేసే, ఆయనతో నడిచే అధికారాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మనం కూడా సాధి సంఘంలో కొంతమంది శేషం మిగిలించుకున్న వారు ఉన్నారు. వారి జీవితం పవిత్రపరచుకొని పాపం లేకుండా జీవించిన వారు ఉన్నారు. అలాగే నీవు నేను ఉండి పవిత్రంగా జీవించు, దేవుని రాజ్యంలో వారసులుగా, నిత్య రాజ్యంలో స్థిరులుగా ఉండి జీవగంధం పేరు ఉండనట్టుగా సాగిపోతాం. హల్లెలూయా. ఈ పేరు ఎక్కడ ఉండాలి? జీవనం ఉండాలంటే ఏం చేయాలి? పాపం లేకుండా జీవించాలి. పాపం లేకుండా జీవించాలంటే జయించాలి. పాపాన్ని, లోకాన్ని జయించి విశ్వం సాగిపోదాం. మీ కంటిన్యూ చేద్దాం. ప్రభుత్వమైతే వచ్చేవారం తదుపరి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, పవిత్రంగా జీవించండి. పాపంలో ఓడిపోదండి. సాతాను నేరేస్తున్నాడు. కొరకు నిత్య నరకాగ్ని ఉంది. అక్కడ తీసుకెళ్ళడానికి ఏర్పరచబడిన వారు సైతం వారిని ఏం చేస్తున్నారు? పాపంలో ఎరవేసి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? వాంతో పాటు నరకానికి. అక్కడ వెళ్ళడానికి కాదు నేను దేవుడు సూచించింది, జ్యేష్ఠుల సంఘంలో ఉండడానికి. అందుకే కదా యేసు నీ కోసం రక్తం గారిచ్చాడు. ఎందుకో తెలుసా? నువ్వు నరకానికి పోవడానికి కాదు, పర్వాలేదు రావడానికి. ఇంత త్యాగం చేసిన దేవుని ఎడల కృతజ్ఞత కలిగి పవిత్రంగా జీవిస్తూ విశ్వాసం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి వర్తింపచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వించండి.